హలో హేమంత్ గారు, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ నిహాల్ సార్. సార్, ఇప్పుడు గోల్డ్ ప్రైస్ వచ్చేసి మళ్ళీ పెరుగుతుంది. సో ఇప్పుడు ఏంటంటే పబ్లిక్ మన రీటైల్ ఇన్వెస్టర్స్ అనేది ఎక్కువైపోయారు గోల్డ్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి. చాలామంది ఇన్వెస్ట్‌మెంట్స్ మొత్తం కొంచెం గోల్డ్ వైపు షిఫ్ట్ అయ్యారు అనిపిస్తుంది. ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌లో ఫిజికల్ గోల్డ్ కొనడం మంచిదే అంటారా? సార్, గోల్డ్ అంటే ఇండియన్స్‌కి ఎమోషన్ సార్. అందరు ఇండియన్స్‌కి ఎమోషన్. కానీ గోల్డ్‌కి మనం ఒక ఇన్వెస్ట్‌మెంట్ లాగా చూసుకుంటే ఫిజికల్ గోల్డ్ ఈజ్ నాట్ ఎ గుడ్ ఆప్షన్. ఫిజికల్ గోల్డ్ ఈజ్ నాట్ ఎ గుడ్ ఆప్షన్. ఫిజికల్ గోల్డ్‌లో చాలామంది ఇన్వెస్ట్‌మెంట్ అని ఆర్నమెంట్స్ కొనుక్కుంటారు. వాళ్ళ నెక్లెస్, చైన్‌లు అవి కొనుక్కుంటారు. కానీ ఒక మాట అర్థం చేసుకుంటే మనకి ఒక ఆర్నమెంట్ చేయడానికి ఆ 22 క్యారెట్, 24 క్యారెట్ ఈజ్ నాట్ ఎ ప్యూర్ గోల్డ్. ఓకే. కొంచెం వేస్టేజ్ వెళ్ళిపోతుంది, జీఎస్టీ పడుతుంది. ఇంకా ప్యూర్ గోల్డ్ చాలా సాఫ్ట్ ఉంటుంది. దాంతోని ఆర్నమెంట్ చేయలేం మనం. సో అది ఎట్లయినా ఏదో మిక్స్ ఉంటుంది. సో దట్స్ నాట్ ఎ ప్యూర్ గోల్డ్. ఇంకా చాలామంది ఏం చేస్తారు, ఒక కాయిన్స్ తీసుకుంటారు, బార్స్ తీసుకుంటారు. అది ప్యూర్ గోల్డ్ ఉండొచ్చు. కానీ అదే మనం సెల్ చేసేటప్పుడు కొంచెం ప్రాబ్లమ్ ఉండొచ్చు. సో మా సజెషన్ యాజ్ ఎ ఫైనాన్షియల్ అనలిస్ట్ సజెషన్ ఏం చేస్తామంటే, ఫిజికల్ గోల్డ్ టేక్ ఇఫ్ యూ వాంట్ టు వేర్ ఆర్నమెంట్స్. అది ఇమోషనల్‌గా మనకు కావాలంటే తీసుకోవచ్చు. ఇన్వెస్ట్ చేయాలంటే మనం లెట్స్ గో ఫర్ డిజిటల్ గోల్డ్. ఓకే. ఇంకా డిజిటల్ గోల్డ్‌లో కూడా మనకు చాలా 2-3 కాన్సెప్ట్లు ఉన్నాయి సార్. ఒకటి ఈటీఎఫ్ ఉంటుంది. ఎలక్ట్రానిక్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ ఉంటుంది. అది ఎగ్జాక్ట్ లైక్ గోల్డ్ ఉంటుంది. గోల్డ్ పైన వెళ్తాయి, ఈటీఎఫ్స్ పైన వెళ్తాయి, గోల్డ్ కింద వస్తాయి, ఈటీఎఫ్స్ కూడా కింద వస్తాయి. బెస్ట్ పార్ట్ అది మన డిమాట్ అకౌంట్‌లో ఉంటుంది. సో మనకి సేఫ్టీ, మనకి థెఫ్ట్, మనకి ఎట్లాంటి ఏం ప్రాబ్లమ్స్ ఉండవు. ఓకే. ఇన్వెస్ట్మెంట్ ప్రకారం ఈటీఎఫ్ ఇస్ ఎ బెటర్ ఆప్షన్. ట్రేడ్ చేయొచ్చు, ప్రాఫిట్స్ కూడా మనకు తీసుకురావచ్చు. ఓకే. ఇంకా మళ్ళీ ఒక కొత్త కాన్సెప్ట్ ఏమొచ్చింది, ఈ ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీట్స్, ఈజీఆర్ అని కొత్త కాన్సెప్ట్ వచ్చింది. అది సేమ్ యాజ్ ఈటీఎఫ్స్, కానీ ఇంకా 1 స్టెప్ అహెడ్ వెళ్ళారు గవర్నమెంట్. అది సేమ్ మన డిమాట్ అకౌంట్‌లో మనం ట్రేడ్ చేయొచ్చు. మనకు ఒక డిమాట్ అకౌంట్ ఉంటే మనం ఒక ఈజీఆర్ మనం ట్రేడ్ చేయొచ్చు. బెస్ట్ పార్ట్ ఏముందంటే ఈజీఆర్స్ క్యాన్ బి కన్వర్టెడ్ ఇంటూ ఫిజికల్ గోల్డ్. ఓకే. మనం ఇవాళ హైదరాబాద్‌లో మనం ఈజీఆర్ కొనుక్కున్నాము. ఒక 1 మంత్, 2 మంత్స్, 3 మంత్స్ తర్వాత మనకి ఫిజికల్ గోల్డ్ కావాలా. సో ఇప్పుడు బెంగుళూరులో ఒక పెళ్లిలో ఉన్నాం, మనకు గోల్డ్ కావాలా. ఆ ఈజీఆర్స్ మనము ఒక రిజిస్టర్డ్ షాప్స్‌లో వెళ్ళి ఆ ఈజీఆర్స్ మనం ఫిజికల్ గోల్డ్‌గా కన్వర్ట్ చేయొచ్చు. సార్, దీని గురించి ఇది కొత్త ప్రోడక్ట్ కాబట్టి దీని గురించి ఇంకా డీటెయిల్స్ వచ్చిందా సార్? యూజువల్లీ ఇప్పుడు మనం ఈజీఆర్ మనం గోల్డ్ రిసీట్స్ కొనిన వెంటనే సో ఇప్పుడు మనం వేరే స్టేట్‌లో కావాలంటే వెంటనే తీసుకోవచ్చా? లేకపోతే 1 ఇయర్ కాకపోతే ఒక 2-3 మంత్స్ అయినా హోల్డ్ ఆన్ చేసుకోవాలా? ఇప్పుడు మనకి ఏదైతే ఈటీఎఫ్‌లో మన 1000కి, 2000కి మనం ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చు గోల్డ్ పైన. అదే మనం ఈజీఆర్‌లో గనక మనం ఇన్వెస్ట్‌మెంట్ చేసినట్లయితే కరెక్ట్‌గా 1 గ్రామ్ గోల్డ్ అయితే సరిగ్గా రాదు. లెస్ థాన్ ఏ గ్రామ్స్ ఉండేది. 1 గ్రామ్ ఇంకా పైన కూడా రావచ్చు. సో ఇలాంటి కొత్త రూల్స్ ఏమన్నా ఏదైనా ఇన్ డీటెయిల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమైనా వచ్చినాయా సార్? సో ఈజీఆర్ వాస్ లాంచ్డ్ ఇన్ దిస్ మే మంత్ ఓన్లీ సార్. ఇప్పుడే లాంచ్ అయినాయి. సో ఇంకా రూల్స్, ఇంకా రెగ్యులేషన్స్ ఇంకా మార్కెట్‌లో ఇంకా నడుస్తున్నాయి. వి ఆర్ స్టిల్ వెయిటింగ్ ఫర్ ఫ్యూ నోటిఫికేషన్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్ టు టాక్ అబౌట్ దిస్ థింగ్ సార్. సో ఇప్పుడు ఒక ఎస్జీబీ కాన్సెప్ట్ ఉండే సార్. ఇప్పుడు అది గవర్నమెంట్ క్లోజ్ చేసింది. అందులో ఎస్జీబీలో జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఎస్జీబీ మినిమం 1 గ్రామ్ తీసుకోవాలా, అది కాన్సెప్ట్ ఉండే. సో సేమ్ ఐ థింక్ ఈజీఆర్‌లో కూడా అట్లానే కాన్సెప్ట్ తీసుకోవచ్చు. మినిమం 1 గ్రామ్ ఆర్ మినిమం అమౌంట్ ఆర్ మినిమం క్వాంటిటీ ఆర్ విత్‌డ్రా చేసేప్పుడు మనం ఫిజికల్ గోల్డ్‌లో కన్వర్ట్ చేసేప్పుడు ఒక మినిమం పెట్టుకుంటారు. ఒక 10 గ్రామ్స్ ఉంటేనే మీరు కన్వర్ట్ చేయొచ్చు. మిలిగ్రామ్ గోల్డ్ మనం కన్వర్ట్ చేయడం అది ఇట్స్ నాట్ ఏ రైట్ థింగ్ కదా సార్. ఇంకొక టాక్సేషన్ ఎఫెక్ట్ కూడా చెప్తే, మనం ఈజీఆర్ కొనుక్కుంటే మనకి జీఎస్టీ ఏం పడదు సార్. అదే మనం ఫిజికల్‌లో కన్వర్ట్ చేస్తే మనకి 3% జీఎస్టీ కూడా పడుతుంది సార్. సో అది కూడా కొంచెం పాయింట్ పెట్టుకోవాలి. ఓకే. సో థాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థాంక్ యూ నిహాల్ సార్.